వైసీపీ ఎంపీల రాజీనామాలకు ఇంకా ఆమోదం లభించలేదు. విదేశీ పర్యటన కోసం కొద్దిసేపటి క్రితం స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎయిర్పోర్టుకు వెళ్లారు. రష్యాలోని బెలారస్ వెళ్తున్న ఆమె మళ్లీ ఈ నెల 19న తిరిగి స్వదేశానికి వస్తారు. అయితే ఆమె రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వెళ్లిపోయారు. వైసీపీ ఎంపీల రాజీనామాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. లోక్సభ స్పీకర్ కార్యాలయం నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు రష్యా పర్యటన కోసం స్పీకర్ ఎయిర్పోర్టుకు బయలుదేరి వెళ్లారు. దీంతో రాజీనామాల వ్యవహారం ఏమైందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వైసీపీ ఎంపీల రాజీనామాపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇంతవరకు ఇంకా సంతకం చేసినట్టుగా అధికారికంగా ఎక్కడ కూడా సమాచారం లేదు. స్పీకర్ కార్యాలయ సిబ్బందికి ఇంతవరకు కూడా ఎలాంటి అధికారిక సమాచారం లభించలేదు. ఇకపోతే లోక్సభ సెక్రటరియట్ కూడా ఎలాంటి సమాచారం లభించలేదు. అయితే 12:05 ఆమె ఇంటి నుంచి బయలుదేరారు ఎయిర్పోర్టు ఆమె వెళ్తున్నప్పుడు లోక్సభ సెక్రటరీ జనరల్ కూడా ఆమెతో ఉన్నారు. ఆమె వ్యక్తిగత కార్యదర్శి, అదేవిధంగా కార్యాలయ సిబ్బంది కొంతమంది అధికారులు కూడా ఆమెతో ఉన్నారు. ఒకవేళ బహుశా వీలైతే విమానాశ్రయంలో సమయం ఉంటుంది కాబట్టి అక్కడ ఏదైనా చర్చించి అంతిమంగా నిర్ణయం తీసుకోవచ్చనే అభిప్రాయం అధికారులలో ఉంది. అయితే ఇంతవరకు మాత్రం ఎలాంటి సమాచారం ఆ స్పీకర్ వ్యక్తిగత కార్యదర్శి నుంచి కానీ లేకపోతే సెక్రటరీ జనరల్ నుంచి కానీ లోక్సభ సెక్రటరియట్ కు ఎక్కడ సమాచారం లభించలేదు. ఒకవేళ ఈ రోజు కనుక ఈ రాజీనామాలపై ఆమోదం కనుక లభించినట్లయితే తిరిగి ఆమె స్వదేశానికి ఈ నెల 19వ తారీఖున వస్తారు. వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు బహుశా 50-50 ఛాన్సెస్ గా ఉన్నాయి. నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది మాత్రం సందిగ్ధత నెలకొని ఉంది. ఇంకా కొంత మేరకు ఈ పర్యవసానాలపై ఎలా ఉంటుందన్న అంశంపై స్పీకర్ మీమాంస పడుతున్నట్టుగా తెలుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాజీనామాలను ఆమోదించాలా లేదా అన్న అంశంపై నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అది కూడా వాళ్ళు వీలైతే స్పీకర్ రాజీనామాలు కనుక ఆమోదించినట్లయితే అది కేవలం 10 నిమిషాల్లోనే ఈ సెక్రటరియట్ లోక్సభ సెక్రటరియట్ సిబ్బంది కానీ లేకపోతే స్పీకర్ కార్యాలయం సిబ్బంది కానీ 10 నిమిషాల్లోనే అఫీషియల్ ప్రొసీజర్స్ అంతా కూడా పూర్తి చేసి అధికారికంగా ప్రకటన జారీ చేయడం, వెబ్సైట్ లో పెట్టడం, అదేవిధంగా గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం, అదేవిధంగా సంబంధిత ఎంపీలకు లేఖలు పంపించడం, ఇవన్నీ కూడా సైమల్టేనియస్ గా ఒకేసారి ఒకదాని వెంటనే జరిగిపోతాయి. ఆమోదం లభిస్తుందా లేదా అన్న దాని మీద ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది కాబట్టి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి ఈ రోజు. ప్రసాద్, అలాగైతే అంటే మొన్నటి వరకు కూడా రీకన్ఫర్మేషన్ లెటర్ అడిగారు, ఎటువంటి మార్పు లేదని ఎంపీలందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే జగన్ కూడా అంటే టీడీపీ ఏవైతే ఆరోపణలు చేస్తుందో ఇవన్నీ జస్ట్ డ్రామాలని చెప్పి కూడా టీడీపీ ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో అంటే జగన్ కూడా అన్నారు, ఆమోదం పొందాము, మేము నిరూపించుకున్నాము, మేము ప్రత్యేక హోదా కోసమే చేశామని చెప్పి ఆమోదం పొందామని కూడా ఆయన చెప్తూ వచ్చారు. అంటే ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రమే రాలేదంటారా? అంతే. కారణం ఏంటంటే స్పీకరు మే 29వ తారీఖున తొలిసారిగా ఎంపీలను కలిసి వారి అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. తర్వాత కొంత మేరకు సమయం కూడా తీసుకుని మరొకసారి పునరాలోచించుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఆ తర్వాత జూన్ 6వ తేదీన తిరిగి మరొకసారి వ్యక్తిగతంగా రావాలని సూచించడం జరిగింది. తర్వాత మరలా ఎంపీలంతా కూడా జూన్ 6వ తేదీన తిరిగి వచ్చారు. వారంతా కూడా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, తాము ఎలాంటి ఒత్తిడికి లోనై చేయట్లేదు, ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక హోదా అనే అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం సబబుగా లేదని, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తాము ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కాపాడే విషయంలో విఫలమైనట్లయితే ఇది తమకు అవమానంగా ఉంది కాబట్టి మేము దానికి నిరసనగా చేస్తున్నామన్న అంశాన్ని కూడా తెలియచేయడం జరిగింది. అయితే స్వచ్ఛందంగా వారే స్వయంగా వచ్చి చేసిన రాజీనామాలు ఆమోదించమని కోరడంతో స్పీకరు ఖచ్చితంగా దాన్ని ఆమోదించాల్సిందే, వేరే గత్యంతరం లేదు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని స్పీకరు తిరిగి రీకన్ఫర్మేషన్ లెటర్స్ ను కోరటం జరిగింది. రీకన్ఫర్మేషన్ లెటర్స్ కూడా విడివిడిగా అందరూ కూడా ఇచ్చారు. తాము తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాము, రాజీనామాలు ఆమోదించమని. కాబట్టి స్పీకర్ నిర్ణయం పరిధిలో ఉన్నటువంటి ఈ అంశంపై ఎవరు గట్టిగా అడగలేరు. ఒకవేళ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కూడా ఉండొచ్చు. అయితే ఆ రోజు మాత్రం ఎంపీలకు స్వయంగా సూత్రప్రాయంగా మీ రాజీనామాలను ఆమోదిస్తున్నామని చెప్పారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంపీలంతా కూడా తాము చేసినట్టు రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. రీకన్ఫర్మేషన్ లెటర్స్ అడిగారు, ఇచ్చాము. కాబట్టి అధికారికంగా ఇక ఆమె సంతకం చేసి ఆమోదించి వీటిని అధికారిక ప్రకటన చేయాల్సిన అంశం మిగిలి ఉందని ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి ఈ రాజీనామాలను ఆమోదించే విషయం, దాన్ని అధికారికంగా ప్రకటించే విషయం ఇక మరలా ఎంపీలు వచ్చి తిరిగి కోరితే తప్పితే
ఆ విషయంలో ఆమెని గట్టిగా అడిగే అవకాశం కూడా లేదు, ఆమె నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించే అవకాశం కూడా లేదు. కాబట్టి స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని ఎవరు ఏం చేయలేరు. ఒకవేళ తిరిగి ఆమె స్వదేశానికి వచ్చిన తర్వాత మరలా వైసీపీ ఎంపీలంతా కూడా ఆ రాజీనామాలను ఎందుకు మీరు ఆమోదించలేదని మరలా వచ్చి అడిగితే తప్పితే దానిపై ఎవరు కూడా దాన్ని ప్రశ్నించి దాన్ని అడిగే అవకాశం లేదు. కేవలం మెంబర్స్ మాత్రమే అడగాల్సిన అవసరం ఉంటుంది. ఆల్ రైట్ ప్రసాద్.